నిన్న మన మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఆ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? అది ఫోన్ ట్యాపింగ్ ఏందంటే హరీష్ రావు, రేవంత్ రెడ్డి పండుకున్న హరీష్ రావు, నిద్రపోయిన కేటీఆర్, ఆలోచనలు చేసిన కేసీఆర్ వచ్చినా కూడా భయం బంతులలో ఫోన్ ట్యాపింగ్ పెడుతుండు, భయం బంతులు చేస్తుండు. ఆయన అధికారంలో రావాలని చూస్తుండు. ప్రజలు ఏం చేసారు, ఎన్నుకున్నారు ఆయన రేవంత్ రెడ్డిని. మంచి 6 పథకాలు 6 గ్యారెంటీలు ఏమో ఇవ్వాలి. ఒకటి మిగతా 420 హామీలు ఏదైతే ఉందో అది చేయాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోతుంది కాబట్టి ఆ భయం అతనికి భయం బాతులలో బుగులైపోతుంది రేవంత్ రెడ్డికి. సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కొట్టివేయడం జరిగింది. మళ్ళీ ఈ విషయాన్ని తెరపై తీసుకొస్తున్నారు. దానిపై మీరేమంటారు? సుప్రీంకోర్టుకు మేము పోతాము, జడ్జితో కూడా మేము మాట్లాడతాము. ఏదన్నా వాదన మాది ఏందో ఏమైతే ఉందో క్లియర్ ఏం చెప్పుకుంటాం మేము. దాంట్లో ఏముంది, అలా ఏం లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు. ప్రజల కోసము పక్షాల కోసం కొట్లాడుతుండు మా నాయకుడు. ఆల్రెడీ కొట్టేసింది కదా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది, కొట్టేసింది కదా. మళ్ళా ఏంటంటే ఒక ఇతనం వేసినట్టు వేస్తుండు రేవంత్ రెడ్డి. ఏంటంటే అధికారంలో నేను కోల్పోతానని రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఆంధ్ర నీళ్ళు తాగి రాయలసీమ రుచులు చూస్తుండు కాబట్టి ఆయన ప్రజలను మబ్బపెట్టి ఓడగొట్టాలని, ఎమ్మెల్యేలు అయినా సరే వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే మబ్బపెట్టి ఓడగొట్టాలని చేస్తుండు. ప్రభుత్వం మళ్ళా కాంగ్రెస్ రావాలని చూస్తుండు. కానీ జన్మల చరిత్రలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది.